ఇప్పుడు మనం ఎర్ర అటుకుల దోశ చేస్తున్నాం. అయితే బ్యాటర్ అయితే ముందుగానే చేసి పెట్టేసుకున్నానండి. ఇప్పటికిప్పుడు చేయడం కష్టం కాబట్టి, ఎందుకంటే పులియబెట్టిన పిండే మనకి కావాలి. కొలతలు చెప్తాను కరెక్ట్ గా, మీరు అలా నానబెట్టి మిక్సీలో పట్టేసుకుంటే చక్కగా దోశ పిండి అయిపోతుంది. దోశ పిండి చేయాలన్నా, ఇడ్లీ పిండి చేయాలన్నా మిక్సీలో వేసిన దానికన్నా వెట్ గ్రైండర్ లో వేస్తే కనుక పిండి ఎప్పుడు చక్కగా పొంగుతుంది. దోశలైనా ఇడ్లీలైనా చాలా బాగా వస్తాయి. ఫస్ట్ థింగ్ అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఎర్ర అటుకుల దోశ బ్యాటర్ కోసం ఏమేమి యూజ్ చేస్తున్నామో ఒకసారి చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. ఎర్ర బియ్యం 2 కప్పులు తీసుకోవాలి. అందులో సగం ఎర్ర ఉప్పుడు బియ్యం దొరుకుతాయి మనకి, అవి తీసుకోవాలి. ఉప్పుడు బియ్యం ఎంత తీసుకుంటున్నామో అంతే గుండు పప్పు తీసుకోవాలి. 2 కప్పుల ఎర్ర అటుకులు, ఎర్ర బియ్యం వేసిన ఎర్ర అటుకులు ఖచ్చితంగా వేసుకోవాలి. మెత్తగా సాఫ్ట్ గా దూదిలాగా రావాలి అంటే అటుకులు వేస్తే దోశలు మెత్తగా వస్తాయి. అలాగే ఒక సగం స్పూను మెంతులు కావాలి. ఎర్ర బియ్యం, ఉప్పుడు బియ్యం, మినపప్పు ఒక 6 నుండి 7 గంటలు నానబెట్టేసుకోండి. అలాగే మిక్సీ పట్టేదానికన్నా ముందు ఒక అరగంట ముందు ఎర్ర అటుకుల్ని నానబెట్టేసుకోవాలి. ఇవన్నీ కలిపి మనం చక్కగా మిక్సీ పట్టుకొని ఒక 6-7 గంటలు పిండిని పులియబెడితే ఇలా తయారవుతుంది అనమాట. ఎర్రగా ఉంటుంది కొంచెం బ్యాటర్. దీన్ని మనం దోశ వేసుకోవాలి. ఇది రెగ్యులర్ గా ఇంట్లో అందరికీ తెలిసిందే. ఈ బ్యాటర్ ఒకటి చూపించేస్తే ఏం బాగుంటుందండి. నేను చక్కగా ఎర్ర అటుకుల దోశని మనం 2 రకాలుగా వేసుకొని చూపిద్దాం. ఫస్ట్ నేను ఎర్ర కారం తయారు చేస్తాను. దానికోసం ఇక్కడ అన్ని రెడీగా ఉన్నాయి. ఎర్ర కారంలో మనం ఉల్లిపాయ వేసుకుంటాం. ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేశాను. అలాగే ఎండుమిరపకాయలు, అల్లం ముక్కలు, అలాగే కారంకి సరిపడా ఉప్పు వేయండి. ఇప్పుడు దీన్ని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎర్రకారం రెడీ అయిపోయింది. నేను మీతో మాట్లాడుతూ ఫస్ట్ పుట్నాల పొడి చేద్దాం అనుకొని ఎర్రకారం చేసేసాను. పర్లేదులేండి, ఇంకొక మిక్సీ జార్లో వేసి మనం పౌడర్ చేసుకుందాం. ఇందులో పుట్నాలు వేసి, పుట్నాల పొడి కూడా మనకు కావాలి. ఎర్రకారం పైన పుట్నాల పొడి చల్లితే దోశ ఎప్పుడు చాలా బాగుంటుంది. దీన్ని కూడా మనం మిక్సీ పడదాం. పుట్నాల పొడిని ఒక బౌల్లో వేసుకుందాం. 3 రకాల దోశలు చేసుకోబోతున్నాం. ఫస్ట్ ఏమో ప్లెయిన్ దోశ వేసుకుందాం. తర్వాత ఉల్లి కారంతో ఒక దోశ వేసుకుందాం. తర్వాత ఎగ్ దోశ కూడా వేసుకుందాం. మీ ఇష్టం, మీకు ఏది నచ్చితే అది వేసుకోండి. అయితే మామూలుగా అటుకుల దోశ ఎప్పుడు పేపర్ దోశ లాగా సన్నగా రాదు, అలాగే క్రిస్పీగా కూడా ఉండదు. సాఫ్ట్గా మెత్తగా ఉంటుందన్నమాట. బయట క్రిస్పీగా ఉంటుంది, లోపల మటుకి స్పాంజీగా ఉంటుంది అనమాట. పెనం మటుకి మంచిగా వేడిగా ఉండాలి. అలాగే కొంచెం ఆయిల్ వేసుకోండి. దోశలు మీ ఇష్టం అండి. నూనెతో అయినా వేసుకోవచ్చు, నెయ్యితో అయినా వేసుకోవచ్చు. పిండి తీసుకొని చిన్న చిన్న దోశలు వేసుకుందాం. చుట్టూ కొంచెం నెయ్యి వేసేది. ఫస్ట్ దోశ కాబట్టి కొంచెం మనం నూనె అయినా నెయ్యి అయినా ఎక్కువ వేసుకోవాలి. 1-2 తర్వాత ఆటోమేటిక్గా వచ్చేస్తాయి కాబట్టి ఎక్కువ నూనె నెయ్యి పట్టదు. ఫస్ట్ ఇది మనం ప్లేన్ దోశ వేసుకుంటున్నాం. అటుకుల దోశని ఎప్పుడు 2 వైపులా కాల్చుకోవాలి. ఫస్ట్ మనం ప్లేన్ దోశ వేసేసుకున్నాం. కారం దోశ వేసుకుందాం. దోశ పైన కొంచెం నెయ్యి వేసుకోండి. ఇప్పుడు
కొంచెం పైనుండి కారం వేయండి. లైట్గా పైన ఇలా అప్లై చేయాలి. దీనిపైన కాస్త పుట్నాల పొడి వేస్తే అసలు సూపర్ ఉంటుంది. చక్కగా మంచి కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకోవడం. ఇప్పుడు ఫైనల్ గా మనం ఎగ్ దోశ వేసుకుందాం. ప్రతిసారి మధ్యలో మనం కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం వాటర్ వేసి క్లీన్ చేసి లైట్గా నెయ్యి అయినా ఆయిల్ అన్నా ఇలా రబ్ చేసుకోవాలి. మనం నాన్ స్టిక్ వాడట్లేదు కదా, అందుకని. ఇలా దోశ వేసిన తర్వాత నెయ్యి అయినా నూనె అయినా వేసుకోండి, మీ ఇష్టం. బటర్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్ తీసుకోండి. ఒక 2 ఎగ్స్ వేసేయండి. ఇప్పుడు ఎగ్ పైన కారం వేయండి, ఉల్లిపాయలు, కొత్తిమీర వేసుకోండి, కొంచెం ఉప్పు వేసుకోండి. మంచిగా ఎగ్ని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మంట చిన్నగా చేసుకోండి. కొంచెం సైడ్ నుండి నేను బటర్ వేస్తున్నాను. కాస్త రిచ్గా ఎక్కువ బటర్ వేసి కుక్ చేసుకున్నాం, బాగుంటుంది. చూసారా, 3 రకాలుగా దోశలు వేసుకున్నాం. మీకు ఏది నచ్చితే అది వేసుకోండి. ఎగ్ వద్దంటే కూడా అవాయిడ్ చేసేయండి. ఒక్క దోశలో టమ్మీ ఫుల్ అయిపోవాలి అంటే ఇలా చక్కగా ఎగ్ దోశ వేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ ఎగ్ దోశ రెడీగా ఉంది. ఇంకొక ప్లేట్లో కారం దోశ, ప్లెయిన్ దోశ. ఎర్ర అటుకుల దోశ తయారీ విధానం. ముందుగా 2 కప్పుల ఎర్ర బియ్యం, 1 కప్పు ఎర్ర ఉప్పుడు బియ్యం, 1 కప్పు మినపప్పు, కొద్దిగా మెంతులు వేసి 6 గంటలు నానబెట్టుకోవాలి. మిక్సీ పట్టేదానికన్నా అరగంట ముందు 1 కప్పు ఎర్ర అటుకులు కూడా నానబెట్టేసుకొని మొత్తం కలిపి బాగా మిక్సీ పట్టుకొని తగినంత ఉప్పు కలిపి ఒక 6-7 గంటలు పులియబెట్టుకుంటే ఎర్ర అటుకుల దోశ బ్యాటర్ రెడీ అవుతుంది. ఇలా తయారు చేసుకున్న దోశ బ్యాటర్ ని మనకి నచ్చినట్టుగా ప్లేన్ దోశ వేసుకోవచ్చు, కారం దోశ, ఎగ్ దోశ కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది ఎర్ర అటుకుల దోశ.